హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజు అయితే మనం సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు.
ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియ తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియ తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ.
అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్, దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేని వాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్, దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేని వాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది.
ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేది సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేది సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు.
ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే
వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాని. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం.
సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖాన్ మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖాన్ మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు.
సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేది సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేది సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది.
ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియ తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియ తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు.
మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్.
ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేదే మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేదే మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్
అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది.
దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాని. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాని అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట
మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేది సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు.
సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్, ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది.
ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడం చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడం చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు.
మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియ తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియ, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్.
ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేదే మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్, దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేదే మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాంత్, దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్
అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాని. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలే అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాని. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది.
దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేని వాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కార్ వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కార్ వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేని వాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కార్ వారి పాట
మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు. సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు, అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేతి నడిపించేశాడని చెప్పొచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక కీర్తి సురేష్ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంతవరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించేసింది. ప్రతి నాయకుడిగా రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకాన్ని మెప్పించేయడని చెప్పొచ్చు. తనికెళ్ళ భరణి, నదియా, వెన్నెల కిషోర్, ప్రభాస్, సీను ఇలా అందరూ కూడా పర్వాలేదు అనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్లో 2-3 నిమిషాలు కనిపించే సీన్లో నాగబాబు మెప్పించాడనే చెప్పొచ్చు.
సర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించిన లోతుల్లో మాత్రం సందేశాన్ని అందిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కూడా. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు లేని మనుషులు సాధారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు అనేదే సందేశం. సర్కారు వారి పాట మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖాన్. దర్శకుడు పరశురామ్ మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ అయితే వచ్చేసింది. దాదాపు 2.5 ఏళ్ల తెరపై మహేష్ బాబును చూడాలని ఎంతో కసిగా ఉన్న ఫ్యాన్స్కు సర్కారు వారి పాట రూపంలో పరశురామ్ ఈ సినిమాను అందించారు. ఈ సినిమా కథేంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ బాబు తండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులు కోల్పోయిన మహేష్ అప్పు లేనివాడు బలవంతుడు అని, ఆ అప్పును రికవరీ చేసేవాడు ఇంకా బలవంతుడు అని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు, వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహీ వద్ద మోసం చేసి కళావతి అనగా కీర్తి సురేష్ లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రఖాని కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ నదియా తారసపడుతుంది. వైజాగ్కు వచ్చిన మహేష్ ఏం చేశాడు, బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి, అసలు 10,000 కోట్ల మ్యాటర్ ఏంటి అనేది మిగిలిన కథ. అప్పు ఇవ్వడం, వడ్డీలను వసూలు చేయడం మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి క్యారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతి ఒక్క సీన్లో